జవాన్ నష్టపోయిన రైతులకు వెంటనే వడ్లకొండ ఏల చెరువును వెంటనే వడ్లకొండ ఏల చెరువును వెంటనే జై జవాన్ వడ్లకొండ ఏల చెరువును వెంటనే వడ్లకొండ ఏల చెరువును వెంటనే నష్టపోయిన రైతులను వెంటనే వడ్లకొండలో నష్టపోయిన రైతులను వెంటనే మాట్లాడి అటు పైన కొడుతుంది రాలేరు కొడుతున్నారు. మన రైతులంతా ఇక్కడ 100 ఎకరాలు ఎండిపోయాయి. మాట్లాడి పేరు కాగితాపురం రామ్మోహన్ రెడ్డి. నాకు 10 ఎకరాలు ఉన్నది. దాంట్లో 5 ఎకరాలు ఈసారి నాటేయడం జరిగింది. దాంట్లో 3 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి. బొమ్మకూరు నుంచి వాటర్ వస్తే కనీసం వాగులో చెరువులో నింపితే ఆ 3 ఎకరాలు కూడా కాపాడుకుంటున్నాం. అది కూడా ఇప్పటి వరకు 3 ఎకరాలు ఎండిపోయింది. ఇంకా నెల 15 రోజులు టైం మారాలి, కానీ నీళ్ళే లేవు. ఆ 2 ఎకరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. బొమ్మకూరులో కనీసం 2 నెలల నుంచి ఈ గారు డిఈ గారు చెప్తున్నారు 2 పంపులు నడిపించి మీకు వాటర్ ఇస్తాము అని చెప్తున్నారు. కానీ మా బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి పులన్పాటు మారుతుంది, ఆలయం వాడుతుంది. కానీ మా జనగాం కాన్స్టిట్యూషన్కి ఏమీ లాభం లేదు. రైతులందరితో కలిసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. రేపో ఎల్లుండో నీళ్ళు ఇప్పితారని ఈ గారు హామీ ఇచ్చిండ్రు. ఇప్పకపోయిన పక్షంలో మరీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ 1000 మందితో ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు ఎల్లబోయిన హరీష్. మాకు 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాలు మేము నాటబెట్టాము. 10 ఎకరాల్లో దాదాపు 4 ఎకరాలు ఇప్పటికే ఎండిపోయింది. ఇంత చెరువులో నీళ్ళు వచ్చినాయి అనుకో 4 ఎకరాలు 5 ఎకరాలు ఏదో కాపాడుకుంటాం, లేదంటే ఉన్నది కూడా మొత్తం ఎండిపోతుంది. ఇప్పటికే మా గ్రామంలో 100 బోర్లు వేసి లక్షల రూపాయలు పెట్టి 100 బోర్లు వేసినప్పటికీ కూడా ఆ యొక్క బోర్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అందుకోసం మా చెరువు నింపాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న అధికారులను ఈ యొక్క డిమాండ్ చేస్తుంది. ఇంతకుముందు మా చెరువు ఎప్పుడు కూడా ఎండిపోలేదు. మా గ్రామం కూడా ఏ ఒక్క ఎకరం కూడా ఇంతవరకు కూడా 1 ఎకరం పొలం కూడా ఎండిపోలేదు, నాటబెట్టిన పొలం. కానీ ఈ రోజు సగానికి పైగా 100 ఎకరాలు ఈ యొక్క వడ్లకొండ గ్రామంలో 100 ఎకరాలు ఎండిపోయినాయి. ఇంత ఉన్న ఎండలకు కూడా మొత్తం ఎండిపోయే అవకాశం ఉన్నది. అందుకోసం ఈరోజు ఈ యొక్క రోడ్డు మీద మేము ధర్నా చేసి ఈ యొక్క డిఈ గారి హామీ మేరకు రేపు లేదా ఎల్లుండి మీ గ్రామానికి సంబంధించిన చెరువులకు వాటర్ ఇప్పిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. 2 వరకు కూడా ఇవ్వకపోతే ఇదే రోడ్డు మీద మా యొక్క గ్రామం నుంచి అందరం వచ్చి ఈ రోడ్డు మీద బైఠాయించి ఆ యొక్క నీళ్లు అప్పటికప్పుడు స్పందించి ఆ నీళ్లు వదిలిపెడితేనే మాత్రం ఆ రోజు ఇక్కడ నుంచి మేము చేస్తాము. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరేం చేసినా కానీ ఆ రోజు యొక్క ధర్నా మాత్రం విరమింపు. నీళ్లు వదిలితేనే మా యొక్క గ్రామం ఈరోజు సురక్షంగా ఉంటుంది. మాకు కారణము నీళ్లు, మాకు రావాల్సింది నీళ్లు. ఆ నీళ్లు కావాలి కాబట్టి నీళ్ల కోసం ఎంతవరకైనా తెగిస్తాం, ఎంతవరకైనా కొట్లాడతాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్రసిద్ధి పొందిన కోయ గురూజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఈ సమస్యలన్నింటికీ కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును.